ఆర్జీవీపై ఒంగోలు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్దమయ్యారు. వర్మను అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ రిక్వెస్ట్ చేసిన అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. కాగా విచారణ అధికారిగా పోలీసులకు ఉన్న పవర్స్ దృష్ట్యా డిజిటల్ విచారణకు అంగీకరించామంటున్నారు. ఆయన కోరిన విధంగా 2 సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదంటున్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టి చట్ట ప్రకారం ఆర్జీవీని అరెస్టు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మోహరించారు. ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు పోలీసులు. ఆర్జీవీని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసుల సహాయం కోరనున్నారు జిల్లా పోలీసులు. అయితే ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ లాయర్ స్పందించారు. దేశం ఇంత అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్న కారణంగా ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అంతేకాక ఆయన బిజీ డైరెక్టర్ కావడంతో ఆ సదుపాయం కోసం కోరినట్లు చెబుతున్నారు. అయితే 3rd డిగ్రీకి వర్మ భయపడ్డారా అని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా 3rd డిగ్రీకి వర్మ భయపడడు అని వర్మ తరపు లాయర్ చెప్పుకొచ్చారు. digitalpolicing.gov.in అనేసి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో విట్నెస్ లని అలానే అక్యూజ్ ని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్టెన్స్ లో అదే హైబ్రిడ్ సిస్టమ్ ని అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. ఇక్కడ గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదని కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదని అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో ముర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారము, లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా, పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి. వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. తెలుసా మీకు? కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసు అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకపోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే, ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి? సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కు ఎదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ అదే రోజు వాట్సాప్ లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు.